హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మన మహిళలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఒక కొత్త పథకాన్ని మన ముందుకు తీసుకువచ్చిందండి. అదేంటంటే చెప్తాను. అయితే మీరు ఈ వీడియో పూర్తిగా ఎండింగ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఫుల్ డీటెయిల్స్ అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం దాదాపు మనకి 3 సంవత్సరాల టైం పీరియడ్ ఉంటుందండి. ఈ టైం పీరియడ్లో కనుక మనకి జాబ్ వచ్చినట్లయితే నెక్స్ట్ పర్మనెంట్ జాబ్ వస్తుందన్నమాట. ఈ వీడియో ఫుల్గా చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నేను వీడియో ఎండింగ్లో మధ్యలో కానీ ఎండింగ్లో కానీ నా నెంబరు డిస్ప్లే చేస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేస్తానన్నమాట. మన ఆడవాళ్ళకి సాధికారత లక్ష్యంగా ఎల్ఐసి బీమా పథకాన్ని మన మోదీ గారు స్టార్ట్ చేశారండి. సంవత్సరానికి 1,00,000 మందిని తీసుకుంటున్నారంట. దీని క్వాలిఫికేషన్ ఏంటో తెలుసండి? 10th పాస్ అయి ఉంటే చాలండి. ఇంకా ఏజ్కి వస్తే 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరూ కూడా అర్హులేండి. ఇంకేం కావాలండి మన లేడీస్కి. అయితే ఈ స్కీమ్ గురించి యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఏవేవో రకరకాలుగా చెప్తున్నారండి. నేనైతే ఈ స్కీమ్ గురించి తెలుసుకుందామని కొన్ని వీడియోలు అయితే చూశానండి. కొన్ని వీడియోస్లో అయితే మీరు అప్లై చేసుకుంటే చాలు 7,000 వచ్చేస్తాయని చెప్తున్నారు. అదంతా ఉట్టి మాటలండి, ఫేక్. అస్సలు ఫుల్ డీటెయిల్స్ ఏంటి అని నేను ఇలా కాదని చెప్పేసి వీడియోస్ ద్వారా కాదు అని చెప్పేసి ఎల్ఐసి బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ తీసుకొని వచ్చానండి. అవి మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ నేను కూడా ఏమనుకున్నానంటే ఈ వీడియోస్ అన్నీ చూసి ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్, ఇది 3 years స్టేట్మెంట్ ఇస్తారు, తర్వాత ఏదైనా జాబ్ ఉంటే ఆ జాబ్ మనకు వస్తుంది అనుకున్నాను. కానీ నేను ఎల్ఐసి బ్రాంచ్ దగ్గరకు వెళ్ళిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే, ఫస్ట్ అయితే అక్కడ నా డీటెయిల్స్ తీసుకున్నారండి. 10th మార్కుల లిస్టు, బ్యాంక్ పాస్బుక్, ఇంకా పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోటో ఒకటి, ఇంకా 150 డీడీ కట్టుకున్నారండి. నెక్స్ట్ ఏం చెప్పారంటే గూగుల్ యాప్ నుంచి IC38 యాప్ ని ఇన్స్టాల్ చేసుకోమన్నారు. ఆ యాప్ లో ఏంటంటే ఎల్ఐసికి సంబంధించి మార్ట్ టెస్ట్లు ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, అవన్నీ చేసుకోమని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే మీకు ఎగ్జామ్ డేట్ ఉంటుంది, మీకు మేము ఫోన్ చేస్తాము, మీకు హాల్ టికెట్ నెంబర్ కూడా ఇస్తాము. ఇంకోటి ఏంటంటే 500 రూపీస్ ఈ ఎగ్జామ్ కి ఫీజు కూడా మీరు ఈ యాప్ లోనే పే చేయాల్సి వస్తుందని చెప్పారు. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, తిరుపతిలోనే ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి 50 మార్కులకండి. 18 మార్కులకి వస్తే చాలు క్వాలిఫై అవుతారు. ఇది ఫస్ట్ స్టెప్. ఆ స్టెప్ అయిపోయిన తర్వాత నేను స్కీమ్ గురించి అడిగాను. 7,000 స్టే ఫండ్ అంటున్నారు కదా, అదేం చేస్తే వస్తుంది, అసలు ఇది గవర్నమెంటేనా అని అడిగాను. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా తర్వాత పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వస్తుందని. కానీ నేను డీటెయిల్స్లోకి వెళ్తే కానీ నాకు అసలు సంగతి తెలియలేదండి. ఇదేంటంటే గవర్నమెంట్ కాదు, ఎల్ఐసికి సంబంధించింది, మహిళల కోసం మాత్రమే. అదేంటంటే అసలు ఆ ప్రాసెస్ మొత్తం చెప్తాను వినండి. ఏంటంటే సంవత్సరానికి 24 పాలసీలు చేయాలండి. ఆ 24 పాలసీలు కూడా డివైడ్ చేశారు. 4 months. ఫస్ట్ 4 monthsలో నెలకి ఒక్కొక్క పాలసీ చేయించాలి. మనకి కమిషన్ అనేది 2,000 రావాలి. అప్పుడు 7,000 రూపాయల స్టే ఫండ్ మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇది ఫస్ట్ 4 months. నెక్స్ట్ 5th month నుంచి నెలకి 2 పాలసీలు చేయించాలి. మనకి కమిషన్ అనేది 4,000 రావాలి ఈసారి. అప్పుడు అలా అయితేనే మనకి స్టే ఫండ్ మళ్ళీ 7,000 మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ 9th month నుంచి కూడా మనకి నెలకి 3 పాలసీలు చేయించాలి. మనకి కమిషన్ అనేది 6,000 రావాలి. అప్పుడే మనకి అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 9th month నుంచి మనకి నెలకి 3 పాలసీలు కావాలి. కమిషన్ ఎంత రావాలి తెలుసా? 6,000 రావాలి. 9th month నుంచి 12th month వరకు టోటల్గా మొత్తం ఇయర్కి గాను మనకి 48,000 క్రెడిట్ అవుతుందండి. ఇది ఫస్ట్ ఇయర్ ప్రాసెస్. సెకండ్ ఇయర్ ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే మనకి స్టే ఫండ్ అనేది అందులో 7,000 అని చెప్పాను కదా, ఈ సెకండ్ ఇయర్లో 6,000 పడుతుంది. ఇంకొకటి ఏంటంటే దీంతో పాటు మనం ఫస్ట్ ఇయర్లో కట్టుకున్నటువంటి ఎల్ఐసి పాలసీలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా 65% యాక్టివ్ అయి ఉండాలి. అంటే వాళ్ళు పాలసీలు కట్టుకుంటూనే ఉండాలి. అలా అయితేనే మనకి స్టే ఫండ్ పడుతుంది. సెకండ్ ఇయర్ ప్రాసెస్ కూడా సేమ్ అండి, కాకపోతే 6,000 క్రెడిట్ అవుతుంది. ఫస్ట్ 3 నెలలకు వచ్చేసి నెలకు ఒక పాలసీ చేయించాలి, 2,000 కమిషన్ రావాలి. సెకండ్ 3 months వచ్చేసి నెలకి 2 పాలసీలు చేయించాలి, 4,000 కమిషన్ రావాలి. తర్వాత 3 months వచ్చేసి నెలకి 3 పాలసీలు చేయించాలి, 6,000 రావాలి. సేమ్ ప్రాసెస్ అనమాట. ఇంకా థర్డ్ ఇయర్ ప్రాసెస్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. అలాగైతేనే మనకి స్టే ఫండ్ పడుతుంది. ఇంకా పర్మనెంట్ జాబ్ గురించి అయితే అక్కడ ఎల్ఐసి బ్రాంచ్ దగ్గర నాకేం డీటెయిల్స్ అయితే చెప్పలేదండి. ఇదండి ప్రాసెస్. మీకు ఎల్ఐసి ఏజెంట్గా చేయాలి అనేది ఒక ఇంట్రెస్ట్ ఉంటే, ఇష్టం ఉంటే
మీకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇలా ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్పడం ద్వారా మీకు ఏదైనా హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేశానండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, ఎటువంటి హెల్ప్ కావాలన్నా కానీ మా తమ్ముడి నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అతను కాంటాక్ట్ అవ్వచ్చు. అతను ఈ వీడియో గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, ఎల్ఐసి దాని గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేస్తాడు.